స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే ముందు మీ యొక్క స్టాక్ అడ్వైజర్తో కానీ లేదా మీ యొక్క ఓన్ రీసెర్చ్ అనాలిసిస్తో ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిందిగా కోరుచున్నాను. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కోసం చిత్రీకరించడం జరిగింది. వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్. ఆల్సో వీఆర్ నాట్ సెబీ రిజిస్టర్డ్ అండి. సో హాయ్ అండి, నేను మురగపట్టి తిరుగుతాడండి. ఎలా ఉన్నాను, బాగున్నారా? సో నేను ఫాస్ట్గా ఒకటేస్తానండి. ఏం చేస్తానంటే ఈరోజు ట్రేడింగ్ అయితే కంప్లీట్ చేశాను అనమాట. ఈరోజు కంప్లీట్లీ 3 ట్రేడ్స్ అయితే తీసుకున్నాను అనమాట. సామ్సంగ్స్లో ఫస్ట్ ట్రేడ్ 300 రూపాయలు ప్రాఫిట్ వచ్చింది. రెండో ట్రేడ్ 200 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. మూడోది నేను ఇదేంటిది ఇంట్రాడే ట్రేడు మారుతి సుజుకీలో చూసాను అనమాట. మంచి మూమెంటం వస్తుంది, సర్లే ఎందుకులే యూజ్ చేసుకుంటాను. ఒక 4 షేర్ తీసుకుని ఇంట్రాడే ట్రేడ్లో క్లోజ్ అండ్ ఎగ్జిట్ చేశాను అనమాట. అంటే పర్ షేర్ 25 రూపీస్ ప్రాఫిట్ అనమాట. టోటల్ ఈరోజు వచ్చేటప్పటికి ట్రేడింగ్లో 604 రూపీస్ ప్రాఫిట్ వచ్చిందనమాట. డే అయితే క్లోజ్ చేశాను. మారుతి సుజుకి ఎప్పుడో 12:45 12:15 తీసుకున్నానండి. నేను 2:45కి ఎగ్జిట్ చేశాను. సో 2 అవర్స్ హోల్డ్ చేయాల్సి వచ్చింది షేర్ని. సో అది పక్కన పెట్టేస్తే మీకు అందరూ తెలుసు, నేను కొచ్చిన్ షిప్ యార్డ్ 32 షేర్లు హోల్డ్ చేస్తున్నానని. సో 32 షేర్లు ఈరోజు అయితే ఎగ్జిట్ చేశాను అనమాట. సో ఎగ్జిట్ చేసింది నేను 1835 రూపాయలలో కొన్నానండి 32 షేర్లు. అండ్ ఇప్పుడు 2012 రూపాయల్లో ఎగ్జిట్ చేశాను అనమాట. సో నాకు ఆల్మోస్ట్ సంథింగ్ అరౌండ్ 5664 రూపీస్ ప్రాఫిట్ వచ్చిందనమాట. ఏది ఇది ఈక్విటీస్లో. ఓకే, ఇంకా అది కాకుండా మళ్ళీ మన ట్విచ్ స్ట్రీమ్స్ చేస్తూ ఉంటాను కదా. సో అందులోంచి నాకు ఈ 17వ తారీఖు అంటే రేపు అనమాట. సో 6164 రూపాయల ప్రాఫిట్, 164 రూపాయల పేమెంట్ పడుతుంది అనమాట. సో టోటల్ మొత్తం అన్నీ కలుపుకొని ఈ ఒక్క రోజులోనే ఆల్మోస్ట్ మనం 12,432 రూపాయలు లాభం అనమాట. లాభం అంటే రేపు కరెక్ట్గా అన్నీ సెటిల్మెంట్ అయిపోతాయి. రేపుడిగా 12,432 రూపాయలు అలా అకౌంట్లో ధమ్మని పడుతుంది అనమాట. జస్ట్ సింగిల్ డేలో ఎంత ప్రాఫిట్ అనేది నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఎనీ వచ్చేసింది, మరి ఏం చేస్తాం చెప్పండి. సో ఏదో ఒక రోజు మనం ప్రాఫిట్ సంపాదిస్తామండి గట్టిగా. ఓకే, సో అన్ని రకాల బూమరాంగ్ అంటారు దీన్ని. బూమరాంగ్ అంటే తిరిగి అంటే వస్తుంది అనమాట. ఎస్ బ్యాంక్ ఒకటి ఉంది, అదొక్కటి చూసుకోవాలి. దట్స్ ఇట్ గైస్. ఈ వీడియోకి ఎంత మరి నెక్స్ట్ వీడియో కొడతాం అంటే జస్ట్ ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే గైస్. బాయ్.